ఫ్యాక్ట్ నెంబర్ 1, మిషన్ మార్స్ 1. ఈ మిషన్ ఏంటంటే మార్స్ గ్రహం మీదకి మనుషుల్ని తీసుకెళ్లే ప్రాజెక్ట్. దీనికోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే దానికి 1,00,000 మంది పైగా అప్లై చేసుకున్నారు. బట్ ఇది 1-వే ట్రిప్, అంటే అక్కడికి వెళ్ళడమే, మళ్ళీ రిటర్న్ టికెట్ అంటే తిరిగి రావడానికి ఉండదు. అండ్ మీరు అక్కడ చనిపోయినా మీ శవాలు కూడా వెనక్కి రావు. అప్లైడ్ అప్లికెంట్స్ నుంచి 40 మంది టాలెంటెడ్ ఆస్ట్రోనాట్స్ని తీసుకొని అందులోంచి 4 మాత్రమే సెలెక్ట్ చేసి 2024లో మార్స్ మీదకి పంపిస్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళకి 8 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుంది. దేనికంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి హ్యాబిచువల్ అవ్వడం అండ్ అక్కడ రొటీన్స్కి అలవాటు పడడం, మెడికల్ ఇష్యూస్, ప్లాంటేషన్ గురించి తెలుసుకుంటారు. ఆ మిషన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసుకోవాలండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, సైంటిస్టులకి 48 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఫాజిల్స్ దొరికాయి. అవే శిలాజాలు. వాళ్ళకు దొరికిన ఫాజిల్స్ బట్టి వాళ్ళు ఆ జీవి ఎలా ఉంటుంది అనుకున్నారంటే ఇలాగా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది రూపాంతరం చెంది ఇంకా బతికే ఉంది. అది ఫస్ట్ ఎలా రూపాంతరం చెందింది అనుకున్నారంటే కుక్కలాగా. మీరేమనుకుంటున్నారో వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. బట్ అది రూపాంతరం చెందింది వరకు నిజమే, బట్ అది మారింది కుక్కలా కాదు. ఎలా మారిందంటే తిమింగలంలా. వేల్, ఏన్షియంట్ 4-legged వేల్. ఇది మామూలు ఎవల్యూషన్ కాదు, ఇది ఎక్కడి మాస్ ట్రాన్స్ఫర్మేషన్ రా మామ. డిసెంబర్ 2020లో బ్రెజిల్లోని ఒక బీచ్లో సునామీ వచ్చింది. అంటే నీళ్ల సునామీ, వాటర్ సునామీ కాదు, టర్టిల్ సునామీ. అదే తాబేళ్ల సునామీ. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్లో ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో తెలుసా? 92,000. నువ్వు వెళ్ళి లెక్క పెట్టావా అంటే తెలీదు. 2-3 వెబ్సైట్స్ చూస్తే రఫ్గా 92,000 ఉంది. అండ్ ఇది చాలా సంవత్సరాలకి రేర్గా జరిగే ఒక ఫినామినా. అండ్ మీరు చూసేది రేర్ అండ్ అమేజింగ్ వీడియో క్లిప్. ఫ్యాక్ట్ నెంబర్ 4, కిమ్ మావోకి ఒక రూమ్ ఉంది, రూమ్ నెంబర్ 39. ఇదొక సీక్రెట్ రూమ్. ఈ రూమ్లో ఏం జరుగుతుందంటే కిమ్ మావోకి ఎలాగైనా డబ్బులు సంపాదించి పెట్టడం, అడ్డదారుల్లో అయినా సరే. ఎందుకంటే మనీ ఉంటేనే కదా డిఫెన్స్ని కానీ పాలిటిక్స్ని కానీ మేనేజ్ చేయగలిగేది. ఈ రూమ్లోంచి కిమ్కి ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? సంవత్సరానికి రఫ్గా 500 మిలియన్స్ నుంచి $1 బిలియన్ వరకు కిమ్కి డబ్బులు వస్తాయి. ఈ సీక్రెట్ రూమ్ని ఎవరు స్థాపించారంటే కిమ్ వాళ్ళ నాన్న, అదే కిమ్ వాళ్ళ తాతయ్య కిమ్ ఇల్ సంగ్ స్థాపించారు. కొన్ని దేశాల సీక్రెట్ ఏజెన్సీస్ కథనాల ప్రకారం ఆ డబ్బుని ఇల్లీగల్ యాక్టివిటీస్, వెపన్స్ అమ్మడం, ఫేక్ కరెన్సీస్ ప్రింట్ చేయడం ఇలా సంపాదిస్తున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, VVS మాస్కో హాకీ టీం 5 జనవరి 1950న ఒక ఏరోప్లేన్లో ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు. దారిలో పొరపాటున ఏరోప్లేన్ క్రాష్ అయింది. హాకీ టీం మొత్తం చనిపోయారు. బట్ వాళ్ళు ఆడాల్సిన మ్యాచ్ మాత్రం జరిగింది అలాంటి వేరే పేర్లున్న వేరే వ్యక్తులతో. బట్ అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ టీమే వచ్చి ఆడింది అనుకున్నారు. ఆ క్రాష్ని కావాలనే దాచారు. ఆ సంఘటన జరిగిందనే చాలా మందికి చాలా సంవత్సరాల పాటు తెలీదు. ఆ సంఘటనని దాచింది ఆ టీం మేనేజర్ అయిన వాసిలీ స్టాలిన్. ఈ వాసిలీ స్టాలిన్ అప్పటి రష్యా రూలర్ అయిన జోసెఫ్ స్టాలిన్ కొడుకు. అండ్ ఇతను ఆ ఇన్సిడెంట్ని ఎందుకు దాచాడంటే వాళ్ళ నాన్న బొమ్మరిల్లు ఫాదర్ భయం వేసి దాచేశాడంట. అంటే వాసిలీ స్టాలిన్ కూడా అధికారం ఎంతో కొంత చేతిలో ఉండదు కదా, అందుకే వాళ్ళ నాన్నకి తెలియకుండా ఆ క్రాష్ని దాచేశాడంట. ఈ విషయం వాళ్ళ నాన్నకి చనిపోయేదాకా కూడా తెలియకుండా దాచాడంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, రాజన్, గణేష్, సుష్మా, గోపి. వీళ్ళ నలుగురు ఎవరంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. వీళ్ళ నలుగురు నాకు కామన్గా ఒక ఫ్యాక్ట్ పంపించారు. నార్మల్గా ఏ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే నాకు కామన్గా ఒక ఫ్యాక్ట్ పంపించరు. బట్ వీళ్ళ నలుగురు ఒకే ఫ్యాక్ట్ పంపించారు కోఇన్సిడెన్స్గా. అదేంటంటే ప్రకృతి ఒక క్రియేచర్కి న్యాచురల్గానే దాని మెడ మీద ఫ్యాన్ ఇచ్చింది. ఫ్యాన్ థ్రోటెడ్ లిజర్డ్ ఆర్ శారదా ధార్విని. అండ్ వీటిని కనుక్కుంది 2016లో మన సౌత్ ఇండియాలోనే కేరళ అండ్ కర్ణాటకలో. అండ్ ఇవి ఎక్కువగా డ్రయర్ ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్పీసెస్లో మేల్ లిజర్డ్స్కి మాత్రమే థ్రోట్ మీద ఫ్యాన్స్ ఉంటాయి, ఫీమేల్ లిజర్డ్స్కి ఉండవు. అండ్ ఈ మేల్ లిజర్డ్స్ ఆ థ్రోట్ని ఎలా పడతాయి తెలుసా? అంటే ఫీమేల్ లిజర్డ్స్కి ఈ ఫ్యాన్స్ ఉండవని చెప్పే కదా, మేల్ లిజర్డ్స్ ఏదైనా బండ మీదకి కానీ చెట్ల మీదకి కానీ ఎక్కి వాటికున్న ఫ్యాన్ చూపించి సైడ్ కొడతాయంట ఫీమేల్ లిజర్డ్స్కి. చూసావా నా మెడ అంతా కలర్ఫుల్గా ఉందో అని చెప్పి మేటింగ్ అండ్ బ్రీడింగ్ సీజన్లో ఫిమేల్ లిజర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి తన థ్రోట్ని, అదే ఆ ఫ్యాన్స్ని వాడతాయంట. సైట్ కొట్టడం ఏంట్రా సామి. అండ్ ఈ ఫ్యాక్ట్ పంపిన నలుగురికి లవ్ యూ సో మచ్. ఫ్యాక్ట్ నెంబర్ 7, కెన్యాలో ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే పెళ్లి కూతురు ఆచారాన్ని పాటిస్తే పెళ్లి కూతురికి లక్ వచ్చి పడిపోద్దని నమ్ముతారు. బట్ ఆ ఆచారాన్ని పాటించడమే కొంచెం కష్టం. ఏం చేయాలంటే పెళ్లి కూతురిని మధ్యలో కూర్చోబెట్టి 20 మంది చుట్టూ చేరి నోట్లో నీళ్లు పోసుకుని పెళ్లి కూతురు మీదకి పాన్ పరా గుమ్మినట్టు తుపుక్ అని నమ్ముతారు. బట్ ఇది కెన్యాలోనే ఉంది అనుకున్నారా? మన ఇండియాలో కూడా ఉంది, నార్త్ ఇండియాలో. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటారు. బట్ నాకు ఒక ఆలోచన వచ్చింది, పొరపాటున పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ వస్తే అని. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు మామూలుగా మనం మొబైల్స్లో వాడే సిమ్ డేటా స్పీడ్ ఎంత ఉంటుంది? జియో అయితే 18 Mbps,
ఎయిర్టెల్ అయితే 9 Mbps. యాక్చువల్గా అంత స్పీడే ఉండదు, వాళ్ళు ఏదో చెప్తారు, నేనేదో అన్నానని మీరు కూడా ఫీల్ అవ్వకండి. అయితే జనవరి 2021లో మన ఇండియా వైడ్గా మొత్తం అందరూ వాడిన డేటా కనెక్షన్ స్పీడ్ని కలిపి యావరేజ్ చేస్తే పర్ పర్సన్ ఎంత డేటా స్పీడ్ వాడారో తెలుసా? 12.41 Mbps స్పీడ్తో. మన ఇండియా ఈ ర్యాంకింగ్స్లో 131 ప్లేస్లో ఉంది. అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటో తెలుసా? UAE. ఆ కంట్రీలో ఉన్న పర్సన్ జనవరి నెలలో యావరేజ్గా ఎంత స్పీడ్తో డేటా వాడాడంటే 183.03 Mbps స్పీడ్తో. speedtest.net వెబ్సైట్ ప్రకారం ఇది జనవరి 2021 రిజల్ట్స్ మాత్రమే. ఇది ఎవ్రీ మంత్ మారుతూనే ఉంటుంది. అయితే UAEలో అంత స్పీడ్ ఉందా? 180+ Mbps స్పీడ్తో వాడుతున్నారా పర్ పర్సన్? ఎవరైనా UAE వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని. ఈరోజు చెప్పే డిజార్డర్ పేరు పోగ్నోఫోబియా. ఫోబియా అంటేనే భయం. ఇందులో ఏంటంటే భయం అంటే గడ్డం అంటే భయం, చిరాకు, అసహ్యం. అసలు గడ్డం ఉన్న వాళ్ళని చూస్తేనే కంపరం. దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే పాస్ట్లో గడ్డం ఉన్న వాళ్ళు వాళ్ళని మోసం చేయడం కానీ, లేదంటే ఎక్కువ గడ్డం ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీస్ రావడం అని కానీ, లేదంటే ఏదైనా కల్చర్స్ వల్ల గడ్డం అంటే భయం ఏర్పడడం, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ఎప్పటి ఫోబియాస్లో లాగానే గడ్డం ఉన్న వాళ్ళు చూడంగానే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, హార్ట్ బీట్ పెరిగిపోవడం, చెమట పట్టడం, ఇలాంటివి ఉంటాయి. అండ్ దీనికి కూడా పర్టికులర్ ట్రీట్మెంట్ లేదు, చిన్న చిన్న మెడికేషన్స్ తప్ప. నాకు గడ్డం ఎక్కువ లేదని నాకు ఆ ఫోబియా ఉందనుకోకండి, నాకు ఆ ఫోబియా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. థాయిలాండ్ మసాజ్కి బాగా ఫేమస్. అక్కడ ఉండేది ఓన్లీ బాడీ మసాజ్ మాత్రమే కాదు, చాలామంది తెలుసు అక్కడ ఫిష్ మసాజ్ ఉంటుందని, క్రాబ్ మసాజ్ ఉంటుందని, అండ్ స్నేల్ మసాజ్ కూడా ఉంటుందని. అండ్ అంతేకాదు ఇంకో మసాజ్ కూడా ఉంది, ఎలిఫెంట్ మసాజ్. మీరు చూస్తున్న వీడియో క్లిప్లో ఎలిఫెంట్ తన ట్రంక్ అండ్ లెగ్తో బాడీ మసాజ్ చేస్తుంది. నేను రీసెంట్ వీడియోలో చెప్పిన రాజు ఎలిఫెంట్ లాగా అన్ని ఎలిఫెంట్లు మంచిగా సంస్కారవంతంగా అణుకువగా ఉండవు. అది కానీ తిక్కరేగి తొక్కితే అయిపోయి. మనం హోటల్లో దిగేది దేనికోసం? రూమ్ కోసం. అయితే స్విట్జర్లాండ్లోని 0 స్టార్ హోటల్లో రూమ్ ఉంటుంది, ఆ రూమ్కి మాత్రం గోడలు ఉండవు. ఇది కొండల మీద ఓపెన్ ప్లేస్లో ఇలా డిజైన్ చేశారు. అంటే న్యాచురల్ ఎయిర్ అండ్ సన్సెట్ సన్రైజ్ ఎక్స్పీరియన్స్ కోసం. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ ఫోటో చూసి మీరు చాలామంది కామెంట్ చేసే క్వశ్చన్ కూడా నాకు తెలుసు, అన్న అక్కడ టాయిలెట్స్ లేవు కదన్నా మరి ఎలాగా అని. యాక్చువల్గా నాకు కూడా అదే డౌట్ వచ్చింది. చెక్ చేస్తే అక్కడి నుంచి 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో రెస్టారెంట్లో టాయిలెట్స్ ఉన్నాయంట. అండ్ మీకు ఏదైనా న్యూస్ వినాలనిపించింది అనుకోండి, బట్లర్స్ ఇలా టీవీ ఫ్రేమ్ పట్టుకుని వచ్చి అందులోంచి ఇంటర్నేషనల్ న్యూస్ చదువుతారు. అలానే మీరు పాటలు డ్యాన్స్లు చేయమంటే చేయరు. అండ్ ఆ రూమ్ 1 night కాస్ట్ వచ్చేసి 16,000 Indian rupees. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈజిప్ట్లోని పిరమిడ్లో 3,000 సంవత్సరాల క్రితం నాటి ఒక ఆర్టిఫిషియల్ వుడెన్ హాఫ్ ఫుట్ దొరికింది. 3,000 సంవత్సరాల క్రితంది. ఆ కాలు ఎవరిదంటే అప్పటి ఈజిప్టియన్ ప్రీస్ట్ డాటర్ది. ఆ కాలుని అప్పట్లోనే సర్జరీ చేసి అతికిచ్చారంట, ప్రాస్థెసిస్. ఆ సర్జరీలో ఆర్టిఫిషియల్ మైక్రోస్కోప్, ఎక్స్రే టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేశారంట. పూర్వీకులు 3,000 సంవత్సరాల క్రితం ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఫ్యాక్ట్లో V షేప్ ఉన్న ఒక మిస్టీరియస్ ఏలియన్ స్పేస్ షిప్ గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మీ మొబైల్ని కొంచెం టిల్ట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న VR ఫ్యామిలీ మెంబర్స్, లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. March 13, 1997 అమెరికాలోని యారిజోనా ఫీనిక్స్లో, నెవాడాలో, మెక్సికన్ స్టేట్ ఆఫ్ సొనోరాలో సాయంత్రం 7:30 నుంచి రాత్రి 10:30 మధ్యలో ఆకాశంలో స్పేస్ షిప్ లాంటి లైట్స్ కనబడ్డాయి. అవి ఎలా ఉన్నాయంటే V షేప్లో ఉన్నాయి. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపడేయడానికి లేదు, ఎందుకంటే దీన్ని కొన్ని వేల మంది చూశారు. అండ్ దీనికి రికార్డెడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. చూసిన వాళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ యారిజోనా గవర్నర్ కూడా ఉన్నారు. అండ్ ఈ మిస్టరీ పేరు ఫీనిక్స్ లైట్ మిస్టరీ. ఆ లైట్స్ కూడా ఎంత సైజులో ఉన్నాయంటే ఒక బోయింగ్ విమానం సైజులో ఉన్నాయి. బట్ కొంతమంది ఏమనుకున్నారంటే ఇది మిలిటరీ ఫార్మేషన్లో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్స్ అని. జనాలు దాన్ని దూరం నుంచి చూడడం వల్ల ఆకాశంలో ఇల్యూజరీ కాంటర్స్ వల్ల అలా కనబడిందని న్యూస్ పేపర్లో వచ్చింది. అండ్ మ్యారీల్యాండ్ నేషనల్ గార్డ్స్ జెట్స్ మిలిటరీ డ్రిల్ అని కూడా పేపర్లో వచ్చింది. బట్ మ్యారీల్యాండ్ మిలిటరీ ఆఫీసర్స్ ఏం చెప్పారంటే ఆ రోజు ఆకాశంలో అసలు ఎలాంటి డ్రిల్ జరగలేదు అని. మళ్ళా కథ మొదటికి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ అయితే ఆ వీడియో క్లియర్ ఫుటేజ్ ఉంది, దాన్ని రిచర్డ్ కార్టిస్ అనే వ్యక్తి ఆ ఆబ్జెక్ట్ యొక్క క్లియర్ వీడియో షూట్ చేస్తే తర్వాత ఆ వీడియో కూడా మిస్ అయిందంట. బట్ తర్వాత US ఎయిర్ ఫోర్స్ నుంచి ఇంకో న్యూస్ వచ్చింది. అదేంటంటే మ్యారీల్యాండ్ నేషనల్ గార్డ్స్ యొక్క 4 వాటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని సీ వాటర్ బాంబింగ్ రేంజ్లో మిలిటరీ ఫ్లేయర్స్ వదలడానికి పంపించారని. బట్ యారిజోనా సైడ్ నుంచి కాదు, ఫీనిక్స్ సైడ్ నుంచి పంపించారు. అందుకే యారిజోనా సైడ్ ఆఫీసర్స్ ఒప్పుకోలేదని.
ఫీనిక్స్ సైడ్ మిలిటరీ ఫ్లేర్స్ యారిజోనా వాళ్ళకి కనబడ్డాయని. అంటే ఫైనల్గా ఆ ఫీనిక్స్ లైట్స్ అనేవి మిలిటరీ ఫ్లేర్స్ అని యూఎస్ ఎయిర్ ఫోర్స్ చెప్తుంది. బట్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ చెప్పేది నిజమేనా? అంటే ఆ రోజు అంతమంది వేల మంది చూసిన వాళ్ళు పిక్చోళ్ళ యూఎస్ ఎయిర్ ఫోర్స్ అది ఫ్లేర్స్ అని చెప్పినా సరే ఇప్పటికీ చాలామంది దాన్ని నమ్మట్లేదు. ఇది ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.